ప్రజలకు నచ్చిన, ప్రజలు మెచ్చిన, ప్రజలకు సాధ్యమైనదే జగనన్న మేనిఫెస్టో అని పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీల ప్రెసిడెంట్ అధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్రావు పేర్కొన్నారు. జగన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ 95 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని అన్నారు. ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథంలా వైసీపీ మేనిఫెస్టోను జగన్ పవిత్ర గ్రంథంలా భావిస్తున్నట్లు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, యువతకు, రైతులకు, మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించే పథకాలు, ముఖ్యంగా పెన్షన్ తదితర పథకాలు అమలు, ఆచరణ సాధ్యమేనని సర్పంచ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ గతంలో ఇచ్చిన హామీలలో 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైస్ సర్పంచ్ కిషోర్, కాపు సంఘం నాయకుడు బోగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. చేయగలిగిన మాత్రమే చేస్తామని ధైర్యంగా చెప్పగల వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఆయన ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఖురాన్గా మేనిఫెస్టోని తీసుకొని ఈరోజు ఆయన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యను పెద్దపీట వేస్తూ అమ్మఒడి, విద్యా కానుక గతంలో ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. గతంలో 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి, ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా పెన్షన్ అనేది 2 విడతల్లో పెంచడానికి ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 3,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2 దఫాల్లో 250 లెక్క వెళ్ళడం జరుగుతుంది. సర్పంచుల సంఘం అధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్ నా పేరు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెను కూడా మేము సందర్శిస్తున్నాము. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారికి కూడా ప్రజలు నిరాదరణలు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో అదే మేనిఫెస్టోని 100% పూర్తి చేయడంతో ఎమ్మెల్యే శ్రీవాణి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శ్రీవాణమ్మ గారు యాట్రిక్ విజయం సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో వాళ్ళ నాన్నగారు ఏదైతే ప్రజారంజక పరిపాలన అందించారో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించే మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ మళ్ళీ రానున్న కాలంలో ప్రజలకు అండగా నిలబడతారని కూడా తెలియజేస్తున్నాము. రానున్న 5 ఏళ్ళు కాదు, మరో 15 ఏళ్ళలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని ప్రజలందరి తరపున మేము కోరుకుంటున్నాము. జై జగన్, జై జై జగన్, జై జగన్. ఈ రోడ్డుకు రవీందర్ అంటే మేడం గారు ఘనత, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఘనత అని చెప్పేసి నేను తెలియజేస్తున్నామండి. నిజంగా ఇవన్నీ చేసినా సరే ఇవి నిజంగా మేడం గారికి అయితే మేము ఏమైనా సరే మేడం గారికి ఏదైనా సరే మేము మాత్రం ఎప్పటికైనా సరే రుణపడి ఉంటామని చెప్పి మా పంచాయతీలో మేము 10 విలేజ్లు ఉన్నాయండి. ఆ 10 విలేజ్లు కూడా మేమైతే రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నామండి. నిజంగా చూసుకుంటే ఇప్పుడైతే అనాలన్స్ అంటే ఇప్పుడు రోడ్లు కూడా చెప్పాలంటే బల్లేరు అవుతుంది, ఈరోజు పొడి అవుతుంది, అక్కడ వప్పంగి, తర్వాత సంతోషపురం, ఇప్పుడు నిలకంఠపురం అవుతుందండి. ఈ పొట్టు పోజులు ఇచ్చిన ఇప్పటికి ఇలాంటి తారు రోడ్లు అవి అవుతున్నాయని అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కానీ జనసేన కానీ ఇప్పుడు కళ్ళు తెరవాలండి. వాళ్ళు గుండెల్లో రైలు పరిగణిస్తున్న పుష్ప శ్రీవాణి గారి నాయకత్వం పిల్లలని చెప్పి నేను చెప్తున్నానండి. నిజంగా ఇలాంటి నిజమైన సరే నాయకురాలకి ఈ రోజుల్లో ఎన్నో హేళన చేస్తున్నారు. మళ్ళీ పుష్ప శ్రీవాణి గారే వస్తారు, ఈ గురుపాము గడ్డలో అడుగు పెట్టి ఇలాంటి విలేజ్కి మళ్ళీ గురుపాము నియోజకవర్గానికి శ్రీవాణి గారు వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. నిజంగా ఇలాంటి శ్రీవాణి గారు ఎవరు లేరండి. నిజంగా చెప్పాలని అంటే మాకు నేను ఏదో కించపరుస్తున్నట్టు కాదు, కానీ ఏం చేసింది సరే మాకు మా నాయకులకి వాళ్ళు ఉండేవారు ఎవరని అంటే మాకు కోలక లక్ష్మణమూర్తి గారు, అలాగే మాకు జయరాజ్ గారు అలా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మా ట్రైబుల్లో కూడా ఇంతవరకు ఇలా జరగలేదండి. కానీ ఈ రోజుల్లో అభివృద్ధి జరుగుతుందని అంటే పుష్ప శ్రీవాణి గారి నాయకత్వం బట్టి, అక్కడ జగన్ గారి నాయకత్వం బట్టి జరుగుతుందండి. ఇంతకన్నా ఇంకేటి కావాలండి, ఇంతకన్నా ఏటి కావాలండి. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఈ మీడియాతో నేను తెలియజేసిన చాలా మంది బోటుగా మాట్లాడుస్తున్నారండి. నిజంగా వచ్చి జనాలు చెప్తున్నారంట ఆ రోజులు చేయలేకపోయినాడు ఈ రోజు అవే హామీలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సమయం అండి? నిజంగా అప్పుడు దమ్ముని కలేజ్ ఉన్నవాడు అయితే ఆ రోజు జగన్ గారు మీరు చేసి ఉంటే జగన్ గారు వచ్చేవారా? నీవు చేత కాలేదు కాబట్టి ఈ రోజు జగన్ గారిలో నెరవేరుస్తున్నామని చెప్పి అయితే ఈ రోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానండి. నిజంగా ఎంత గొప్పవారండి. నిజంగా ఓర్పుతో సహనంతో సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటున్నాను. కురుపం గడ్డ నిజంగా శ్రీవాణమ్మ అడ్డ. ఇక్కడ నిజంగా చెప్పాలని అంటే ఇక్కడ శ్రీవాణమ్మ తప్ప ఎలాంటి నాయకురాలు కానీ ఎవరు వచ్చినా సరే చేయలేదని చెప్తున్నాను. నేను తప్పుడు అంటున్నట్టు కాదు. ఇప్పుడు కొత్తగా మాకు తాడుకొండ నుంచి అమ్మా ఈ నెల పెన్షన్ మీకు ఇంటికి వచ్చి ఇచ్చారా? లేదు బాబు, ఇంతవరకు అంత లేదు, ఆ మాట తీయలేదు బాబు. చెప్పండి. జగముంటేనే మాకు మంచి చెట్లు జరుగుతాయి, కానీ
ఇప్పుడు చంద్రబాబు నుంచి మాకు మరి ముసలోళ్ళము మూలంగోళము వెళ్ళి నిలబడి మేము తీసుకోలేము బాబు. ఆ? అవును. ఎలాగ ఇచ్చినారో అలాగ ఇవ్వాలి, కానీ ఇప్పుడు మళ్ళీ మార్చడం అంటే ఈ కష్టమే. చంద్రబాబు వస్తే పాడైపోతాం ముసలోళ్ళం అందరం, మరి ఉండడం జరగదు. అక్కడ నీలము ఉండము, మాకు సరిగా అందది పెన్షన్, మరి ఇంకేటి మాకు అందది బాబు. మేము జై జగన్, జగన్కే ఓటేస్తాము. మా మహిళలందరూ ఇచ్చిన పథకాలన్నీ 18 నవరత్నాలన్నీ మాకు అన్నీ అందుతున్నాయి కాబట్టి మళ్ళీ జగనే రావాలి, జగన్కే ఓటేస్తాం.